హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక. ఒక్కసారిగా ఇప్పుడే బిల్లులతో అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక అత్యంత కీలకమైన శుభసూచకమైన సమాచారం అందుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయం నుంచి ట్రెజరీ బిల్లుల ప్రక్రియలో ఒక్కసారిగా ఊహించని కదలిక అయితే మొదలైంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనకు ఆహ్, సాయంత్రం సరిగ్గా 5:26 బిల్లులో స్థితిగతుల్లో పెను మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎటువంటి పురోగతి లేక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే బిల్లులన్నీ కూడా నిలిచిపోయి ఉండేవి. సో, మరి ఇప్పుడు ఒక్కసారిగా ఆ బిల్లులన్నీ తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్యూబైర్‌కు చేరుకుంటున్నాయన్నమాట. అంటే ఆర్థిక శాఖ నిధుల నుండి విడుదలకు సంబంధించి అనుమతులు లభించాయని, దీనివల్ల పెండింగ్‌లో ఉన్న బిల్లులని ఇప్పుడు ఆర్‌బీఐ ఈక్యూబైర్‌కు సర్వర్‌లోకి విజయవంతంగా ప్రవేశించాయనైతే మనకు అర్థమవుతుంది. మరి ఈ అద్భుతమైన మార్పు బహుశా సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే ప్రారంభమై ఉండొచ్చు. కానీ మన మిత్రులు మరియు వివిధ జిల్లాల ట్రెజరీ వర్గాల నుంచి 5:26 సమయానికి అధికారికంగా ధృవీకరించబడిందనమాట. అంటే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారనమాట. బిల్లులో కదలిక వచ్చినట్టు. వాస్తవానికి మే 1 తేదీ ఈ రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులు సాధారణ సెలవు దినం కావడంతో అసలు ఈరోజు బిల్లులలో కదులుతాయా లేదా అన్న సందిగ్ధంలో అందరూ ఉన్నారు. మరి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పరిస్థితిని చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఉద్యోగుల్లో కొంత నిరాశే నెలకొంది. అయితే సాయంత్రం వేళ ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాల వల్ల పెన్షన్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ ట్రెజరీ అధికారులు సమర్పించినటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఆమోదం పొంది తుది చెల్లింపుల ప్రక్రియకు సిద్ధంగా అయితే ఉన్నాయి. అంటే ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. మనం క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు ట్రెజరీ పరిధిలో ఉన్న ఒక పెన్షనర్ బిల్లును పరిశీలించగా ఈక్యూబర్ స్టేజ్‌లోకి వెళ్ళినట్టు ఆధారాలు లభించాయి. అలాగే ప్రస్తుతం మనం గమనిస్తున్న ఈ వివరాలు కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్లుకు సంబంధించినవి. ఈ బిల్లు కూడా ఇప్పటికే ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కైతే చేరుకుంది. అంటే నిధుల బదిలీకి మార్గం సుగమమైంది అని అర్థము. కేవలం ఈ 2 జిల్లాలే కాకుండా అనంతపురం నుండి మన మిత్రులు కామెంట్ ద్వారా బిల్లులలో కదలిక వచ్చినట్టు సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ పరిధిలో ఉన్నవారు కూడా తమ బిల్లుల స్టేటస్‌నైతే చెక్ చేసుకొని చెక్ చేసుకోవాలనైతే కోరుతున్నాము. ఎందుకంటే అక్కడ కూడా బిల్లులలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి బిల్లులు చేరుకున్నట్టు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్టీఓ పరిధిలో ఉన్న ఒక సర్వీస్ పెన్షనర్ గారు తన బిల్లు ఈక్యూబర్ స్టేజ్‌కు చేరుకుందని అప్డేట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి బిల్లుల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. మరిప్పుడు అందరిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే, ఈరోజే మన ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా అనేది. సాంకేతికంగా చూస్తే బిల్లులు ఈక్యూబర్‌లోకి వెళ్ళిన తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ కావాల్సి ఉంటుంది. ఈ బ్యాచ్ నంబర్ అనేది ఆర్‌బీఐ నుండి మీ బ్యాంకుకు డబ్బులు పంపడానికి ఇచ్చే ఒక ఐడెంటిఫికేషన్ నంబరు. సాధారణంగా బ్యాచ్ నంబర్ రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఈరోజు రాత్రిలోపు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయితే రేపు ఉదయానికల్లా అంటే మే 2వ తేదీ ఉదయానికే మీ బ్యాంక్ ఖాతాలోకి జీతాలు మరియు పెన్షన్ నగదు జమవుతుంది. కానీ ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగితే అద్భుతమైన పరిస్థితి గనుక నెలకొన్నట్లయితే ఆర్‌బీఐ సర్వర్‌లు మరియు బ్యాంకుల మధ్య కమ్యూనికేషన్ వేగంగా జరిగితే ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మీ మొబైల్ ఫోన్‌లకు సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి వరకు దీనికి సంబంధించి మరికొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బిల్లుల కదలికలో ఏమైనా చిన్నపాటి మార్పొచ్చినా, ఏ జిల్లాలో ముందుగా నగదు జమ అయినా సరే, నా అప్డేట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తూ ఉంటాను. సో, ఇప్పటివరకు మన ఛానల్‌ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, తద్వారా ఇటువంటి లైవ్ అప్డేట్స్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి.
ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ డబ్బులు పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఖాతాల్లో పడేంత వరకు సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. సో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా బిల్లులలో భారీ కదలిక అయితే 5:30 నిమిషాలకు వచ్చిందని చెప్పొచ్చు. కాబట్టి పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఆందోళన చెందకుండా మరికొన్ని గంటలు వేచి చూడాలని అయితే కోరుతున్నాను. సో, మోస్ట్‌లీ ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికల్లా అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తాము అనైతే ఆశిస్తున్నాను. అలాగే మనకి ఇంకా అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే అందిన అప్డేట్ ప్రకారంగా ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఇంకా ఎటువంటి కదలిక అయితే లేదండి. సో, మిగతా రాయలసీమ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాల్లో బిల్లులైతే ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం సీతమ్మ తార ట్రెజరీ పరిధిలో కూడా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క బిల్లు పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకుంది. సో, ఈ బిల్లు గూడా రేపు మార్నింగ్ 8 తర్వాత నుండి క్రెడిట్ అవుతాయనైతే అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే మరికొన్ని ఎస్‌టిఓ పరిధిలలో అనగా ఈ యొక్క స్టేజ్‌లో మనం గనుక చూసుకున్నట్లయితే చాలా వరకు బిల్ నంబర్స్ అన్నీ గూడా చెక్ చేయడం జరిగింది. ఈక్వల్ స్టేజ్‌కైతే రావటం జరిగిందనమాట. అవన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే వేగంగా బిల్లులన్నీ కదులుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.